ఫ్రెండ్స్, ఈవినింగ్ అయింది కదండి. స్నాక్స్ ఏం చేస్తున్నారు? నేనైతే త్వరగా వంట చేసి త్వరగా తినేసి పడుకుందాము అనేసి అండి. ఎందుకంటే త్వరగా పడుకున్నాను అనుకో, త్వరగా లేసి పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు, భర్తని ఆఫీస్కి పంపించవచ్చు. మనమే లేజీగా లేసే పిల్లలు హస్బెండ్ ఇంకెంత లేజీగా ఉంటారండి. సో మనం త్వరగా లేనంటే త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని పడుకునేవాళ్ళు. అందుకని వంట చేస్తూ హడావిడిలో ఉంటే మా పక్కింటి ఆవిడ తెచ్చి, బాబీ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందని. మనం అసలే బిజీ షెడ్యూల్లో ఉంటాం. మనం పక్కింటి విషయాలైనా పక్కింటి వంట అయినా చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. ఎందుకంటారా, మన వంటలు తిని తిని బోర్ అయిపోయి ఉంటాం కాబట్టి. ఈ మధ్యప్రదేశ్ ఏంటో అండి, ఒక స్పైసీ ఫుడ్ దొరకదు. మామూలు టేస్టీగా తిందామంటే బిర్యానీలు దొరకవు. వెజ్ బిర్యానీ కూడా దొరకదు అనుకోండి. కలర్ రైస్ అంట, అదేంటో బియ్యంగా ఉంటుంది. నాకైతే ఏం నచ్చదు అనుకోండి. మీరు ఒకసారి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్లో ట్రై చేయండి. ఇదోండి లిట్టి ఏంటండి, ఒక పక్క అయితే కొత్తిమీర చట్నీ, ఇంకో పక్క ఆలు, టమోటా, ఆనియన్ అవి కూడా పొయ్యి మీద కాల్చి, అంటే పొయ్యి మీద అంటే నిప్పుల మీద ఒక కమ్మిలాగా పెట్టి దాని మీద కాల్చి ఇచ్చారండి. చాలా బాగుంది టేస్ట్. అందులో పౌడర్ ఏది ఉందో నాకు అర్థం కాలేదండి. అది తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. నాకైతే పిచ్చిగా నచ్చి చూడండి 4 ఇచ్చింది, నేనే 2 ఫినిష్ చేసాను. మిగతావి పక్కన వాళ్ళు ఎవరైనా తింటే ఓకే, పిల్లలు కానీ మా వారు కానీ. ఫస్ట్ ఏదైనా మనం టేస్ట్ చూడాలండి. మా వారికి భయం, ఏదైనా కొత్త వంట చేస్తానంటే ప్రయోగం నా మీద చేయొద్దు అని. అందుకే ఏదైనా మనమే ట్రై చేద్దామని చేశాను. చూడండి ఉత్తవే తింటా అంటే కూడా టేస్ట్ నాకు బాగా నచ్చింది. లిట్టికి కూడా ఆయిల్ వేసారండి వీళ్ళు. ఎంత ధైర్యం అండి, నిప్పుల పైన చపాతీ పిండిని అలా పెట్టడం. చేతులు కాలు వాడిని. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.